అవతల రోజుకి ఎవరితోనూ పెళ్లి జరగబోతుంది. వెంటనే ఆ పెళ్లిని ఆపాలి. రోజీకి పెళ్ళ? అవును సిద్ధు, ఇప్పుడు వెంటనే వెళ్లి జరగబోయే పెళ్లిని ఆపాలి. మేడం, మీకు కళ్ళు కనపడవు కదా, మరి నన్నెలా కాపాడారు? రోజీకి పెళ్ళ? అవును సిద్ధు, ఇప్పుడు వెంటనే వెళ్లి జరగబోయే పెళ్లిని ఆపాలి. అయినా రోజీ పెళ్లి కదా ఒప్పుకుంది. అయ్యో సిద్ధు, ముందు నా కట్లు విప్పు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను. సరే. సిద్ధు, ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? కట్టుని ఇంకాస్త టైట్ చేస్తున్నా. ఏంటి సిద్ధు ఇది? అవతల రోజుకి ఎవరితో పెళ్లి జరిగిపోయేలా ఉంది. ముందు నా కట్లు విప్పు, విప్పు. ఏంటి విప్పేది? అమ్మా అమ్మమ్మ ఏం యాక్ట్ చేస్తున్నావే? నువ్వేం చెప్పినా నేను వినట్లేదు. సో నా చేత కట్లు విప్పించాలని, ఎక్కడో రోజు పెళ్ళని ఏం డ్రామాలాడుతున్నావే? లేదు సిద్ధు, నన్ను నమ్ము, నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము సిద్ధు. నో నో నో, నిన్నస్సలు నమ్మను. అది కాదు సిద్ధు, నన్ను నమ్ము సిద్ధు, ప్లీజ్ నన్ను నమ్ము ప్లీజ్. నువ్వేం చెప్పినా నేను నమ్మను. అందుకే నువ్వు సైలెంట్గా ఉండడం బెటర్. సిద్ధు, సిద్ధు వద్దు సిద్ధు. సిద్ధుకి నిజం చెప్పినా నమ్మడం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యను? నానా, ఏమైంది నానా? ఏం లేదమ్మా. అయ్యో అమ్మా నందిని, రక్తం కారుతుంది నానా, ఏమైంది? ఏం లేదమ్మా, మేకు కొడుతుంటే ఇలా దెబ్బ తగిలింది. ముందు ఇలా కూర్చోండి నాన్న, రండి. ఇప్పుడే వస్తాను. నాన్న, నీ కానీ అమ్మ కానీ ఏ చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. ఏ పని చేసినా జాగ్రత్తగా చేయి నాన్న. ఇక్కడి ఇంట్లో మీరంతా నందిని అనుకుంటున్న అమ్మాయి రోజీ. అలాగేనమ్మా, ఈసారి ఏ పని చేసినా జాగ్రత్తగా చేస్తాను.
మాత్రం దానికి కన్నీళ్లు కార్చడం ఏంటి? అమ్మ రోజీ, నీది చాలా గొప్ప మనసురా. ఎందుకంటే వీళ్ళు నీ కన్నవాళ్లు కాకపోయినా కూడా అంతకంటే ఎక్కువ ప్రేమను చూపిస్తున్నావు. ఇలాంటి లక్షణం చాలా తక్కువ మందికి ఉంటుందిరా. ఎస్ కమిన్. మేడం నమస్తే. ఇక్కడ నందిని అంటే ఎవరు? నేనే. మీకు కొరియర్ వచ్చింది మేడం. అవునా? ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఏంటమ్మా అది? కొద్దిసేపు ఉండండి నాన్న, మీకే తెలుస్తుంది. నానా, ఇది మీకోసం, ఇది అమ్మ కోసం. ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా. ఏం లేదు నానా, నా పెళ్లి జరుగుతోంది కదా, నా కోసం మీరు అన్ని కొంటున్నారు కానీ మీకోసం నేనేమీ కొనివ్వలేదు. అందుకే మీ ఇద్దరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆన్లైన్లో బుక్ చేశాను. ఏం లేదు నాన్న, ఇవి మీ చేతులకుంటే వీటిని చూసిన ప్రతిసారి మీకు నేను గుర్తొస్తాను. రేపు నేను పోయాక నా జ్ఞాపకాలు మీతోనే ఉండాలని వీటిని సెలెక్ట్ చేశాను. అమ్మా నందిని, నీ పెళ్లి జరుగుతున్న ఈ టైంలో ఇలాంటి మాటలు మాట్లాడకమ్మా. అది నేను తట్టుకోలేను. చూడమ్మా, నీ పెళ్లి వరకు ఏం బాధపడనని నాకు మాటిచ్చావు. కానీ ఇప్పుడిలా నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టడం కరెక్టేనా? అయ్యో సారీ నాన్న, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టాను. మా మంచి నాన్నవి. నానా, అమ్మ అవతలన్నట్టుంది, ఇవి అమ్మకు చూపిస్తాను. నందిని చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయికి చిన్న వయసులోనే డెత్ని ఎందుకిచ్చాడా దేవుడు? ఇన్నాళ్ళు నా కూతురు తొందరలోనే చనిపోతుందని చాలా బాధగా ఫీల్ అయ్యాను. కానీ తను నా కూతురు కాదని, నందిని నా కూతురని తెలిసింది. అప్పట్నుంచి ఒక మంచి అమ్మాయి తొందరలో పోతుందనే బాధ ఎక్కువైంది. ఇప్పుడు నా నందిని నా దగ్గరకు వచ్చే ఆనందం కంటే
రోజీ దూరం అవుతుందనే ఆవేదన ఎక్కువైంది. ఏమైనా సరే ఈ పెళ్ళయ్యేంత వరకు నందినికి తండ్రిగా అన్ని బాధ్యతలు నేనే చూసుకుంటాను. అంతవరకు ఈ అమ్మాయి మా కూతురు కాదనే విషయం నా భార్యకు కూడా చెప్పను. అంటే నా మనవరాలు ఇతని కూతురు కాదనే విషయం ఎప్పుడూ తెలుసన్నమాట. అయినా ఒక కూతురిగా తన మీద ఎంత ప్రేమను చూపిస్తున్నాడో. ఈ టైంలో ఎవరైనా కన్న కూతుర్ని చూడాలనుకుంటారు, కానీ ఈయన మాత్రం కన్న కూతురిగా భావించిన అమ్మాయికే పెళ్లి చేయడానికే ఇష్టపడుతున్నారు. ఇది నిజంగా చాలా గ్రేట్. కానీ నా మనవరాలు చనిపోదని తెలిస్తే ఈయన ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు. నందిని, 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 ఈవిడ పేరు శకుంతల. తను నీకు కేర్ టేకర్గా ఉంటుంది. నాకు ఎలాంటి కేర్ టేకర్ ఉండక్కర్లేదు. చూడు, ఇప్పుడు ఈ సిద్ధు సామ్రాజ్యానికి మహారాణివి. మహారాణిని ఎలా చూసుకోవాలి? కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? ఏంటి నువ్వు చెప్పేది? రోజు పెళ్ళంటావు, నేను వెళ్ళాలంటావు. నిన్న ఏదో పని మీద మీ అమ్మమ్మకు ఫోన్ చేశాను. ఇప్పుడు ఆవిడ కేరళలో ఉంది. నాకు తెలిసింది ఏంటంటే నందిని అనే ఆఫీస్ ఎంప్లాయీకి పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏంటి? ఏ ఆంజనేయుని పెళ్లి చేసుకుంటే ఏంటి? ఏ సుబ్బారావుని పెళ్లి చేసుకుంటే నీకేంటి? అయ్యో, అక్కడ జరిగేది రోజు పెళ్లే. నువ్వు మామూలు దానివి కాదే, ఏదో రకంగా ఇక్కడి నుంచి తప్పించుకున్నామనే. అయ్యో, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చూడు శకుంతల, ఈ అమ్మాయి బాధ్యతలన్నీ నీవే. మెయిన్ డోర్ ఎప్పుడు లాక్ చేసే ఉంటుంది. నువ్వెప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నా ఈ డోర్ లాక్ చేసే వెళ్ళు. అలాగే. మెయిన్ డోర్కి ఎక్కడుంటుందో ఎవ్వరికీ తెలియకూడదు. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకే, గుడ్. బాయ్ నందిని, జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. నమస్తే మేడం, రమ్మన్నారంట? ఓ, వచ్చావా విజయ్? ఏం లేదు, నిన్నొక విషయం అడుగుదామని రమ్మన్నాను. చెప్పండి మేడం. విజయ్, నువ్వు బాగా చదువుకున్నావు, అమెరికాలో జాబ్ చేశావు, ఇక్కడ కూడా మంచి పొజిషన్లోనే జాబ్ చేస్తున్నావు. నీ రేంజ్కి బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను, కానీ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావేంటి? పైగా వీళ్ళకి పెద్దగా ఆస్తిపాస్తులు, బ్యాక్గ్రౌండ్ కూడా లేదని చెప్పారు. మరి ఈ నందినిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? ఎనీథింగ్ స్పెషల్? ఈవిడేంటి సడన్ గా ఇలా అడుగుతుంది? తెలివిగా సమాధానం చెప్పి ఎస్కేప్ అవ్వాలి. మేడం, నాకు చిన్నప్పటి నుంచి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఆశగా ఉండేది. ఎందుకంటే మనకు అన్ని విధాలుగా బాగా చూసుకునే అమ్మాయి దొరికిందంటే మన లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుందని నా నమ్మకం. మేడం, అది అనుకోకుండా నాకు నందిని పరిచయం అయింది. తన బిహేవియర్ చూశాక నాకు పర్ఫెక్ట్ జోడీ అనిపించింది. తన కుటుంబం నాకు బాగా నచ్చింది. అందుకే ఆస్తి లేకపోయినా తను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను మేడం. నువ్వు బాగానే లాజిక్ చెప్పావు. మరి మీ అక్క, మీ అమ్మ బాగా కమర్షియల్ కదా, వాళ్ళీ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు?
అంటే ముందు ఈ పెళ్లికి వాళ్ళు ఒప్పుకోలేదు మేడం. నేను నందిని తప్ప ఇంకెవ్వరిని చేసుకోనని ఖరాఖండిగా చెప్పేసరికి చివరికి నా మీద అభిమానంతో ఈ పెళ్లికి వాళ్ళు ఒప్పుకున్నారు మేడం. సో ప్రేమించావు కాబట్టే అందర్నీ ఒప్పించి ఈ పెళ్లి చేసుకుంటున్నాను అంటావు, అవునా? అవును మేడం. సరే, ఇక వెళ్ళు. ఓకే మేడం. నేను అమెరికా వెళ్ళేటప్పుడు కూడా, ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. ఈ కొద్దిసేపు చాలా టెన్షన్ పడ్డాను. అమ్మో. లాయర్ గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. బోధన్కి రండి. ఆ లక్ష్మికి కళ్ళు కనిపిస్తున్నాయి, కానీ కనిపించినట్టు యాక్ట్ చేస్తోంది. ఎందుకలా చేస్తోంది? అసలు మీరే గొప్పగా నటిస్తున్నారంటే ఆవిడ మీకన్నా గొప్పగా నటిస్తున్నారు మేడం. ఇదంతా చూస్తుంటే మన మీద ఏదైనా అనుమానం వచ్చి మనల్ని కనిపెట్టాలని ఇలా నటించుండొచ్చు అనిపిస్తోంది మేడం. లేదు విక్రమ్, మన మీద అనుమానం వచ్చే ఛాన్సే లేదు. ఎందుకు మేడం మీరు అలా టెన్షన్ పడతారు? ఊనండి, రేపటికల్లా మన స్టైల్లో ఏ ప్రాబ్లం లేకుండా చేస్తాను. లేదు విక్రమ్, ఆవిడకేమీ జరగకూడదు. వీళ్లంతా ప్రాణాలతో ఉంటేనే మనం అనుకున్నది సాధించగలం. లేదంటే ఈ సామ్రాజ్యం అంతా వాళ్లకు వాళ్ల వారసులకు వెళ్ళిపోతుంది. ముందావిడ ఏం ఆలోచిస్తుందో, అసలు ఎందుకల్లా నటిస్తుందో దగ్గరుండి జాగ్రత్తగా తెలుసుకోవాలి. అలాగే మేడం. అసలు ఆమెకి కళ్ళు కనిపించిన తర్వాత తన సొంత మనవరాలు ఎవడో యూజ్లెస్ ఫెలోగాన్ని పెళ్లి చేసుకుంటుందని తెలిసి కూడా ఆవిడ ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేయటం లేదు. అంటే ఆవిడ ఏదో పెద్ద ప్లాన్లో ఉందని తెలుస్తుంది. సొంత మనవరాల్ని కళ్ల ముందు పెట్టుకుని ఏమీ తెలియనట్టు నటిస్తుంది. అంతేకాకుండా పెళ్లి పనుల్లో చాలా ఉత్సాహంగా కూడా ఉంది. విక్రమ్, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే సునామీ వచ్చే ముందు సముద్రంలోని నిశ్శబ్దం ఎంత ప్రమాదకరమో ఈవిడ సైలెన్స్ కూడా అంతే ప్రమాదకరం. ఆ సునామీ ఎప్పుడైనా రావచ్చు. అందుకే మనిద్దరం చాలా జాగ్రత్తగా ఆవిడకి అనుమానం రాకుండా బిహేవ్ చేయాలి. ఓకే మేడం. లక్ష్మి గారు రమ్మని చెప్పారు. ఆవిడ ఎక్కడున్నారు? అక్కడున్నారు. రండి. మేడం, మీకోసం లాయర్ గారు వచ్చారు. సరే, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. నమస్తే మేడం. ఏదో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పారు. ఏంటి మేడం? చూడండి లాయర్ గారు, తొందరలో నా మనవరాలు రోజీకి మా కంపెనీ బాధ్యతలు అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాను. నా పేరు మీదున్న షేర్స్ అన్ని ముందుగా నా మనవరాలి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి డాక్యుమెంట్స్ రెడీ చేయమని చెప్పాను. చేశారా? చేశాను మేడం. వీటి మీద సంతకాలు పెడితే మిగతా పని నేను చూసుకుంటాను. మేడం, ఇక్కడ సంతకం పెట్టండి.
ఏమైనా మీ మనవరాలు రోజీ గారు చాలా అదృష్టవంతురాలు మేడం. చిన్న వయసులోనే చైర్పర్సన్ కాబోతున్నారు. నా మనవరాలు ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి. అదేంటి మేడం, ఈ అమ్మాయి మీ మనవరాలేంటి? నాకేమీ అర్థం కావటం లేదు. అంత ఆశ్చర్యపోకండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సడన్ గా లాయర్ గారిని లక్ష్మి గారు ఎందుకు పిలిపించినట్టు